మేడం, మీకు ప్యానెల్లో ఉన్న గెస్ట్లకు, రాజ్ న్యూస్ వీక్షకులకు శుభ సాయంత్రం, నమస్కారం. ఇవాళ టాపిక్ ఏంటంటే ఈ 6 గ్యారంటీలు, మిగతా 420 హామీలు. దాంట్లో అంటే సగం కాలం పూర్తి అయిపోయినా కానీ సగం కూడా అమలు చేయని పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి. ఇంతకుముందు శ్రీనివాసరావు గారు, కాంగ్రెస్ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ మాకు సంవత్సరం చాలు హామీలు అమలు చేయడానికి అన్నారు. మరి 2.5 సంవత్సరాలు ఎందుకు సరిపోలేదో, సంవత్సరాలు సరిపోయాను. ఖజానా ఖాళీ. మరి ఖజానా ఖాళీ. ఇప్పుడు ఏమైనా ఖజానా బాగా పెరిగింది, ఆదాయం ఎక్కడెక్కడ పెరిగింది ఏమైనా చెప్పిండ్రా అంటూ వాళ్ళు? ఇక్కడిక్కడ ఆదాయం పెరిగింది, ఇది అప్పులు ఇంత తీరినాయి, అప్పులు తగ్గినాయి, అలా ఏమన్నా చెప్పారా? లేదు కదా. ఇప్పుడు అప్పటికి వీళ్ళు దోచుకునే పనులే ఉన్నారు తప్ప వీళ్ళు ఆదాయ సంపద దృష్టి పనులు ఏదైతే చెప్పారు ఎన్నికల ముందు అది చెయ్యలేదు. వాళ్ళు కుంటి సాకులు. అప్పుడు తెలుసు ఖజానా ఖాళీ అని తెలుసు, అప్పులున్నాయని తెలుసు. కానీ అప్పుడు అధికార దాహంతో అడ్డగోలు హామీలు ఇచ్చి ఏంటంటే 100 రోజుల్లోనే 6 గ్యారంటీల అమలు అన్నారు. 1000 రోజులు పూర్తిగా వస్తుంది. ఇప్పుడు 100 రోజులకు 1000 రోజులకు కాంగ్రెస్ నాయకులకు తేడా తెలియదా? మరి 100 రోజుల్లో అమలు చేస్తా అన్నది 1000 రోజుల దగ్గర అవుతున్నా చేయకపోవడం, ఇంకా సంవత్సరంలో చేస్తామని అనడం ప్రజలు ఎలా నమ్ముతారు? ఇదే కాకుండా మేడం, 6 గ్యారంటీలు పొందబెట్టిన వీళ్ళు ఇప్పుడు కొత్త డ్రామా, జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయని ఎట్లా చెప్తే 2015 జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, అల్లుడు వస్తే ఎక్కడ పండుకోవాలి, అగ్గిపెట్టిన సైజులో రూములు ఉన్నాయి, మేకను ఎక్కడ కట్టేయాలి, ఆవునెట్టుగా ఎక్కడ కట్టేయాలి డ్రామా ఆడి దాదాపు 199 అనుకోండి, 159 గెలుచుకొని మళ్ళా తర్వాత అది అమలు చేయక 50-60 కిందికి పడిపోయింది. తర్వాత అధికారం కోల్పోయారు రాష్ట్రంలోనే. ఇప్పుడు అదే దారిలో ఎట్లా జిహెచ్ఎంసీలో ఎన్నికల్లో గెలవాలంటే కేసీఆర్ ఎట్లయితే డబుల్ బెడ్రూమ్ ఇంట్లో హామీ ఇచ్చిండో, ఇప్పుడు వీళ్ళు మాటల గారి రేవంత్ రెడ్డి కాదు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డితో బాగా పోటీ పడుతున్నారు మాటల గారిలో. ఏంటంటే డబుల్ బెడ్రూమ్ టవర్స్, ఇంతకుముందు ఆకాశ ఆర్మాలకి డబుల్ బెడ్రూమ్ టవర్స్ అని కొత్త ప్లాన్. ఇప్పుడు 2015లో బీఆర్ఎస్ గెలిచినప్పుడు మేం గెలవాలి అనుకుంటున్నారు. కానీ మరి అసెంబ్లీకి ఎన్నికల ముందు ఇచ్చిన హామీల పరిస్థితి ఏంటి? అది తెలంగాణ ప్రజలకు ఆలోచన రాదా? కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉందా? గత హామీలే అమలు కాలేదు, ఇప్పుడు కొత్తగా హామీలు ఇస్తే అందులో గ్రామీణ పేదలు నమ్మారు. గత ఎన్నికల్లో మీకు పట్టణాల్లో వాళ్ళకు, ముఖ్యంగా హైదరాబాద్లో వాళ్ళకి సీట్ రాలే. అమాయకులు, గ్రామీణ పేదలు కొందరు అమాయకులు. కానీ జిహెచ్ఎంసీ పట్టణంలో విద్యావంతులు ఉన్నారు, వివిధ మీడియా, మెయిన్ మీడియానే కాకుండా సోషల్ మీడియాలో బలంగా యాక్టివ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఈ గ్రామీణ పేదలు నమ్మినట్టు కాంగ్రెస్ హామీలు నమ్మే పరిస్థితి లేదు. అయినా వాళ్ళు మాత్రం చాలా ఆశపడుతున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఇక మైనారిటీ ఓట్ల కోసం మీటింగ్ లో మాట్లాడాడు. వీళ్ళు ఏంటంటే అధికార దాహం కోసం హామీలే ఇస్తున్నారు తప్ప ఇచ్చిన టైంలో దాంట్లో 50% అమలు చేయడం కాదు, దానికి 10 రెట్ల టైంలో కూడా 50% అమలు చేయలేకపోతున్నారు. అయినా కొత్త హామీలు ఇస్తున్నారు. ఇది కాంగ్రెస్ నైజం. రేవంత్ రెడ్డి ఇంతకుముందే ఆయన కాంగ్రెస్ లేనప్పుడు చెప్పిండు కాంగ్రెస్ ఎంత దగాకోరు పార్టీ. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చి అది ప్రాక్టికల్ గా అమలు చేసి చూపిస్తారు. సర్లేండి, అది ప్రతి పార్టీలో ఉన్నారు అలాగా పక్క పార్టీని విమర్శించి ఆ పార్టీలోకి వెళ్ళిపోయిన వాళ్ళు. రేవంత్ రెడ్డి ఒక్కటే అంత ఘోరంగా ఉండదండి. ఉషా గారు, బలిదేవత అన్నామనే భారత్ మాత అనడం ఏమిటిది? ఒకటి అంత ఘోరంగా ఉంటుందా? ఎవరినైతే బలిదేవత అన్నాడో ఆమెనే భారత్ మాత అంటుండు, పార్టీలో మాట్లాడిన మాట్లాడ. ఇట్లా మాట్లాడే వాళ్ళు ఎవరైనా, ఇంత టోటల్ కాంట్రడిక్షన్ లో మాట్లాడే వాళ్ళను ఎవరైనా ఎన్ని పార్టీ, అది కరెక్ట్ కాదు. దాన్ని మనం ఏ విధంగా సమర్థించకూడదు అని నా విజ్ఞప్తి. కొంత ఉంటుంది, ఓ 10%, 15%, 20%, కానీ టోటల్ 100% ఆపోజిట్, 100% ఆపోజిట్ మాట్లాడడాన్ని మనం సమర్థించకూడదు. నా విజ్ఞప్తి అది. నేను దాన్ని అందుకే తప్పడుతున్నా. కాబట్టి అది తర్వాత ఇప్పుడు మీరు బాగానే అడిగారు ఉషా గారు, మీకు అభినందనలు. కొన్ని విషయాలు ఏంటంటే ఏదైనా విషయాలు మంచిగానే అడుగు, మీ హామీలు ఏమైనా అడుగుతూ వచ్చారు బాగానే. వీరు కూడా చెప్తుందంటే బీఆర్ఎస్ వాళ్ళు మేము రేషన్ కార్డులు తీసేస్తాం, ఇంకోటి కూడా ఫ్రీ బస్సు కూడా తీసేస్తామని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. రేషన్ కార్డులు ఉండాలి, నియంత్రణలో ఉండాలి. ప్రజలకు అవసరం, నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా పేదలకు కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఇస్తుంది, ఏ ప్రభుత్వమైనా ఇస్తుంది, ఇవ్వాలి. మరి బీఆర్ఎస్ నాయకుడు ఎందుకు అలా మాట్లాడాలో వారికే తెలియాలి. తర్వాత ఫ్రీ బస్ విషయాన్ని, దాన్ని ఏంటంటే దురుపయోగం కాకుండా మార్పులు చేయాలి. ఎక్కడ అట్లా అంటే మీకు ఎగ్జాంపుల్ ఇస్తాం, ఎగ్జాక్ట్ ఇదే అని కదా ఎగ్జాంపుల్ ఇస్తాం. పల్లె వెలుగు బస్సు, ఆర్డినరీ బస్సులు లేక
అవి నడిపించి పేదలకు పేద మహిళలకు ఫ్రీ బస్ అందుబాటులో ఉంచుతూ ఎవరైతే ఎక్కువ పేద కెపాసిటీ ఉండి సీటు కంఫర్ట్ కానుకున్నందుకు మెట్రో ఎక్స్ప్రెస్, మెట్రో లైనర్ ఇట్లా అంటే క్వాలిటీ బస్సులు అందులో ఫ్రీ లేకుండా డబ్బులు చెల్లించే వాళ్లకు కన్వీనియంట్ గా సరిపోయే విధంగా నడిపియాలి. ప్రజా రవాణా అనేది ప్రభుత్వ బాధ్యత. దాని పేదలు తిరిగి ఇవ్వాలి, మిగతా వాళ్ళు డబ్బులు చెల్లించడం వాళ్ళు తిరిగి ఇవ్వాలి. అందులో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది. అది ఫ్రీ బస్ ఎత్తేయడం అనడం కూడా కరెక్ట్ కాదు. ఓకే, మరి ప్రజలు మీరు అధికారంలోకి వస్తానని చెప్తా ఉన్నారు కదా, బీజేపీనే నెక్స్ట్ అధికారం అంటున్నారు కదా మీరు, ప్రజలు మరి మిమ్మల్ని ఏ రకంగా నమ్ముతారంటారు? కేంద్రంలో మీరు ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో హామీలు, వాటిల్లో మీరు ఎన్ని అమలు చేశారు? మీ 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయాయి? మరి ఇవన్నీ కూడా వాళ్ళు బేరీజ్ వేసుకుంటారు కదా, కేంద్ర స్థాయిలో దేశం మొత్తంలో ఎక్కడ అమలు చేశారని, తెలంగాణకు వీళ్ళు ఏమి ఇస్తారని వీళ్ళని నమ్మి ఓట్లు వేయాలని అడుగుతారు కదా రేపు. మేము 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పుడు చెప్పలేదా? ప్రచారం లాగా దాని 100 సార్లు 1000 సార్లు ఏదైతే రైతు పేదల అకౌంట్ లో 15 లక్షలు కూడా నల్లధనాన్ని తీసుకొచ్చి విష ప్రచారం చేశారు, బ్లాక్ మనీ తీసుకొచ్చి పేదల అకౌంట్లలో వేస్తామని కూడా చెప్పలేదా? ఛాలెంజ్ చేస్తున్నా, మా మేనిఫెస్టోలో కానీ మేము 2 కోట్ల ఇస్తాం చూపించండి, ఛాలెంజ్ చేస్తున్నాం. అదొకటి. ఇప్పుడు దేశం ఎంత అభివృద్ధి చెందింది, దేశం 11వ స్థానం నుంచి 5వ స్థానం 4వ స్థానం వరకు వచ్చింది. దేశ రక్షణ ఎలా ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో ఎన్ని వందల బాంబ్లాస్ జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయా? ప్రపంచంలో భారతదేశానికి గుర్తింపు ఎట్లుంది? దశాబ్ద కాలంగా నరేంద్ర మోడీ నెంబర్ 1 ప్రపంచ నాయకుడుగా ఎందుకున్నాడు? అభివృద్ధి చెందే దేశంగా ప్రజలు ఎలా ఆశిస్తున్నారు? ఆ పరిస్థితి ఎలా వచ్చింది? 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు, 50 కోట్ల మందికి ఆరోగ్య బీమా, 4 కోట్ల మందికి ప్రధాన ఆవాస ఇల్లు, 12 కోట్ల బాత్రూమ్లు, 15 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు. ఇవన్నీ మేము మేనిఫెస్టోలో పెట్టినవి కాదు, ప్రజా అవసరాల దృష్ట్యా ప్రజలకు చేసి ప్రాక్టికల్ గా చేసి చూపించినాయి. అందుకే 6 రాష్ట్రాలు అధికారంలో 2014, ఇప్పుడు 21 రాష్ట్రాలు ఎన్డీ రాష్ట్రాలు, బీజేపీ 18 రాష్ట్రాలు, బీజేపీ 17 రాష్ట్రాల అధికారం ఉంది. కాబట్టి ప్రజల ఆదరణ కొత్త రాష్ట్రాలు, బెంగాల్ లో ఊహించాలి 2/3 మెజారిటీ, అస్సాంలో 3వసారి. అవన్నీ సర్తోట కదా వచ్చినవి ప్రతిపక్షాలు అనేవి, అవన్నీ సార్ ఏ ఒక్క రాష్ట్రంలో 2వసారి గెలవలే. సర్ని అడ్డం పెట్టుకొని గెలుచుకున్నటువంటి రాష్ట్రాలు అవి అని కదా ప్రతిపక్షాలు విమర్శిస్తా ఉన్నాయి. అక్కడ ఓటు తీసేసి పక్క పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఓట్లన్నీ తీసేసి మీకు అనుకూలంగా గెలుపు వచ్చింది, అది ఒక గెలుపే కాదు అని కదా ప్రతిపక్షాలు విమర్శించారు. రాజకీయ ఆరోపణలు, అబద్ధాలు మాట్లాడుతూ ఏమైనా మాట్లాడతారండి, అది వాస్తవమా? అట్లా జరిగితే న్యాయస్థానాలకు వెళ్తే న్యాయస్థానం దాన్ని నిరోధించాయా? న్యాయస్థానాలు ఏం తీర్పు చెప్పినవి అది మనకు తెలియదా? ఈ కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు, ఓటు బ్యాంకు పార్టీలు ఎంతకైనా దిగజారి ఏమైనా మాట్లాడతాయి. వాళ్ళే